మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేక్షకులకు అందరికీ కూడా వారాహి అమ్మవారి శుభ ఆశీస్సులు. గుప్త నవరాత్రులు ప్రారంభమైనటువంటి యొక్క ఆషాఢ మాసంలో హైదరాబాదులో ఎటు చూసినా కూడా బోనాల జాతర ప్రతి ఆదివారము కూడా. ఇట్టి సందర్భంలో ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము ఎల్లవేళలా అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చక్కని విషయాన్ని మీతో, అంటే కొందరు జరుగుతున్నటువంటి విషయం కానీ, వారికి జరిగినటువంటి మంచి కానీ చెడు కానీ, ఈ విషయాలను చూసుకొని ఇక ఇదే జరుగుతుందేమో అని ఊహించుకుంటారు. లేదా కొంత ఇబ్బందికరంగా ఉంటే అయ్యో ఇంతేనేమో అని బాధపడుతూ ఉంటారు. గ్రహాలు వాటి పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము, అదేవిధంగా కుజుడు నెల 15 రోజులకు, శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు మారుతూ ఉంటాడు. మరి ఇందులో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి 100% కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడతాయి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి అదృష్టం లభిస్తుంది. ఎవరైతే అద్భుతంగా ఉంది అని అనుకుంటున్నారో వారికి కొంత దురదృష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. ఎట్లా అంటే తెలిసి తెలవక ఇన్వెస్ట్మెంట్స్, తెలిసి తెలవక డబ్బులు ఎవరికైనా ఇవ్వడము, తెలిసి తెలవక తొందరపడి ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా అపార్ట్మెంట్ నిర్మించుకోవడానికి కానీ అమౌంట్ అనేటువంటిది ఆ యొక్క బ్రోకర్కి ఇవ్వడం, ఆ యొక్క బ్రోకర్ వెళ్ళిపోవడం కావచ్చును. అదేవిధంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చును. ఇక్కడ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు డబల్ రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ, లేదా ఎవరో జాబ్ ఇప్పిస్తా అంటే మనము ఆ మోసపోయి, అంటే డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటి కొన్ని సంఘటనలు. అదేవిధంగా ఇంట్లో మన తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్యము రిలేటెడ్ ఇబ్బందులు రావడం కావచ్చును. ఉద్యోగంలో మన గురించి చెడుగా చెప్పడం కావచ్చును. సో ఇలాంటి సబ్జెక్టు మీద శనైశ్వరుడు మనకు జూలై నెలలో వక్ర దృష్టికి రాబోతున్నాడు మొదటి వారంలో. సో దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు 12 రాశులపై ఏ విధంగా పడబోతోంది అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను ఒక మాట, గ్రహచారం వేరు, గోచారం వేరు, జన్మనామం వేరు, వ్యవహారిక నామం వేరు. మిమ్మల్ని పిలిచే పేరేమిటి, దానివల్ల కొంతమేర మన యొక్క జాతకం రీత్యా కానీ మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు వ్యవహారిక నామం ఏదైతే ఉందో దానివల్ల ఇబ్బందులు. దీంతో పాటుగా శనైశ్వరుడు వక్ర దృష్టి వల్ల జాతకములో ఉండేటువంటి శనైశ్వరుని యొక్క ప్లేస్ ఎక్కడ మన జాతకములో, ఆ సందర్భంలో మనకు జరిగే పరిస్థితి ఏమిటి. ఒకవేళ శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలు మనకు అయిపోయాయా, శనైశ్వరుని యొక్క దశ కంప్లీట్గా 19 సంవత్సరాలు ఉంటుంది, ఇది ఒకవేళ అయిపోయిందా మనకు, లేదా ఇట్లా పూర్తిగా కూడా చూసుకునేటువంటి పరిస్థితి కనుక మకర రాశి వారికి ఈ యొక్క శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి వల్ల ఏర్పడేటువంటి పరిస్థితులు. కొంత మనకు శనైశ్వరుడు మీకు 3వ భావానికి వెళ్ళిపోయాడు. దీనివల్ల చక్కటి కీర్తి, ధనాదాయము ఇవన్నీ ఉన్నవి. ఇవన్నీ ఉన్నవి, కీర్తి, ధనాదాయం. కానీ గురువు యొక్క బలం చాలా తక్కువ ఉంది. మరి ఇక్కడ శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి వల్ల మీ గౌరవానికి నాశనము. మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, మీరు ఎక్కడైతే
బిజినెస్ చేస్తున్నారో, వర్క్ చేస్తున్నారో మీపై ఒక చిరాకు స్వభావము ఎదుటి వ్యక్తికి ఏర్పడుతుంది. సో మీరు తరచూ వారిని ఇబ్బంది పెట్టడమా, లేదా తరచూ ఏదో మీ యాటిట్యూడ్ కానీ ఇంకేదైనా వల్ల ఎదుటి వాళ్ళకు మీపై ఒక ఆసక్తి తక్కువ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది గమనించుకోండి నేను చెప్పే మాట. ఇది అర్థమయ్యేటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. సో ధనహాని, డబ్బు సమస్య కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నది. దీంతో పాటుగా పనిచేసే చోట మీ కొలీగ్స్తో కానీ ఇంట్లో కానీ కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి. చిన్న చిన్న కలహాలు, జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. రిపీట్, జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు. సో కొంత భార్యాభర్తలకు సంబంధించినటువంటి గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అనారోగ్యము, మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్త ఈ యొక్క మకర రాశి వారు. ఇక అదేవిధంగా మకర రాశి వారికి అనూహ్యమైనటువంటి ఆపదలు, మీ బాస్తో చివాట్లు, స్థాన చలనాలు అయితే ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు, రుణ బాధ, అంటే ఏమైనా బ్యాంకు రిలేటెడ్ లోన్స్ ట్రై చేసేటువంటి వారికి సిబిల్ స్కోర్ తక్కువ అవ్వడం కానీ, లేదా ఇక మీకు బ్యాంకు పని అయిపోతుంది అని ఎవరైనా మనకు కమిట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భంలో కొంత బ్యాంకు పని ముందుకు వెళ్ళకుండా ఆగడం కానీ, లేదా మనము ఆల్రెడీ అడ్వాన్స్ పెట్టేసి ఉన్నాం, సో బ్యాంకు లోన్ కష్టమవుతూ ఉండడం కానీ, ఒక ఇల్లు తీసుకునేటువంటి సందర్భంలో ఒక 50 లక్షలో లేదా 60 లక్షలో 70 లక్షలో ఉన్న ప్రాపర్టీ 5 లక్షలో లేదా 10 లక్షలో మీరు బ్రోకర్కు ఇచ్చేసారు టోకెన్ అమౌంట్, లేదా 1,00,000. ఈ లోన్ రాక ఈ డబ్బులు అక్కడ ఇరుక్కపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి సంబంధించినటువంటి విషయాలు వెళ్ళేటువంటి సందర్భంలో ఆచితూచి ముందుకు వెళ్ళండి. వ్యక్తిగత జాతకరీత్యా మీరు మీ జాతకాన్ని కూడా ఒకసారి చూసుకొని వెళ్ళాలి. సో ఎలాంటి మనీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమైనా కొనాలి అనుకున్నా, తప్పకుండా వ్యాపారం పెట్టాలి అనుకున్నా వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ యొక్క మకర రాశికి సంబంధించినటువంటి వారిని చూసుకున్నట్టయితే మనకు జీ అక్షరము, జో అక్షరము, కా అక్షరము, అదేవిధంగా గా, గి అంటే జే జగన్ కావచ్చును, లేదా అదేవిధంగా మనకు మనకు గణేష్ కావచ్చును. ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు, జ్యోతి కానీ వీరికి సంబంధించి కొంత తప్పకుండా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలాంటి మాటలు మాత్రం చాలా పొదుపుగా ఉంచుకోవాల్సిందే. ఇదైతే ఈ పేర్లతో ఉండేటువంటి సంస్థలకు కూడా కొంత కంపెనీస్ కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ 2-3 నెలలు ఇంకా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఓపికగా ఉండాల్సిందే, తప్పదు. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఇంకా చూసుకున్నట్టయితే కొంతమేర ధనపరమైనటువంటి ఎవరైనా మనకు ఇవ్వాలి అనుకున్నా, లేదా మనకు ఎక్కడి నుండైనా ఇప్పుడు ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఈ యొక్క జాబ్లో ఇంకేమైనా మనకు ఆగిపోయినటువంటివి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. ఇదొక్కటి మాత్రం కొంత ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కొంత మీరు పనిచేసే కొంత సానుకూలతమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. కొంతమేర సంతోషంగా ఉండే ప్రయత్నమే చేస్తూ ఉండండి. ఈ యొక్క మకర రాశి వారు తప్పకుండా, మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కానీ దత్తస్తవం కానీ చదువుకోవాలి ఈ యొక్క మకర రాశి వారు. కనుక
కొంత పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉంటూ ఉండండి. కొంత ఆలోచన అనేటువంటిది ఎక్కువగా అంటే తీవ్రంగా ఒకటే అయ్యేటువంటి మీకు 4, 5 ఆలోచనలు రావడము, దీనివల్ల ఈ యొక్క మైగ్రేన్ కానీ లేదా కిడ్నీ స్టోన్స్ రావడం కానీ, వెన్నెముకకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా కొంతమేర అజీర్ణ సంబంధిత ఇబ్బందులతో ఉండేటువంటి పరిస్థితి ఉంది. కలత్ర సంబంధిత ఇబ్బందులు కూడా కనబడుతున్నవి. సో ఓవరాల్గా చాలా సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి గుప్త నవరాత్రులు ప్రారంభం కాబోయే సందర్భంలో చివరి రోజు నవమి రోజు వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది కనుక ఈ వారాహి అమ్మవారి యొక్క హోమంలో మీ గోత్రనామాలకై తప్పకుండా మీరు ఈ కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేసి బుక్ చేసుకోండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలను తొలగింపజేసుకోండి. గత వీడియోల్లో అద్భుతమైనటువంటి రుద్రాక్ష బ్రాస్లెట్ కావచ్చును, అదేవిధంగా ఒక ఇచ్ఛాశక్తి లాకెట్ అంటే గురు లక్ష్మీ లాకెట్ గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా వశీకరణ ధూపానికి సంబంధించింది కూడా చెప్పడం జరిగింది. ఇట్టి వీడియోలో శనికి సంబంధించి, గురువుకు సంబంధించి, నరఘోష రిలేటెడ్ ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్స్ ఇవి మన దగ్గర చాలా తక్కువ ఉన్నవి, ఎక్కువ ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నది. ఈ యొక్క టైగర్ ఐ బ్రాస్లెట్ ఈ విధంగా చేతికి ధరించుకోండి. లక్ష్మీ సంబంధిత పైరైడ్ స్టోన్ కలిగినటువంటిది టైగర్ ఐ సంబంధిత. సో ఆడవారైనా మగవారైనా దీనిని ధరించడం వల్ల నరఘోష అనేటువంటిది మీ ధరికి రాదు. ఎట్ ద సేమ్ టైం లక్ష్మీ రిలేటెడ్ మనీ స్ట్రక్ అయినటువంటివి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పైరైడ్ స్టోన్ రిలేటెడ్, టైగర్ ఐ రిలేటెడ్ ఈ బ్రాస్లెట్ను ఇప్పుడే ఆర్డర్ చేసుకొని పొందండి. ఇది ఎస్పెషల్లీ మా మహిళా మనులకు, మా ఆడవారికి తప్పకుండా అందరూ ధరించండి. శుక్ర సంబంధిత ఈ యొక్క బ్రాస్లెట్ ధరించడం వల్ల సంతాన యోగము, వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి, అదేవిధంగా ఒక అదృష్టం అనేటువంటిది మీ వెంట వచ్చే పరిస్థితి ఉంటుంది. శుక్రుడు అంటేనే మనకు లగ్జరీ లైఫ్ ఈ బ్రాస్లెట్ వల్ల మీరు పొందబోతున్నారు. సో ప్రతి ఆడవారు, వివాహం అయినవారు కానీ, వివాహం కానివారు కానీ, పిల్లలు కావచ్చును, ఎవరైనా దీనిని ధరించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. శుక్రునికి అధిపతి లక్ష్మీదేవి. సో శుక్ర సంబంధిత ఈ యొక్క స్టోన్ మీ శరీరంపై ఎల్లవేళలా ఉండడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మీకు లభిస్తుంది స్త్రీమూర్తులకు. కనుక ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.